సిగ్గు లేదా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. ఇగో కొందరు చేసే పనులు కూడా గట్లనే ఉంటాయి. అందులో సెలబ్రిటీలు తుమ్మినా దగ్గినా అలా జాతకం చెప్పే వేణుస్వామి గురించే ఈ ముచ్చట కూడా. మొన్నటిదాకా సమంత విడాకుల విషయంలో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిండు. అదిగాక నాగ చైతన్య శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా వీళ్ళు ఎక్కువ కాలం కలిసి ఉండరు, విడాకులు అయితాయి అని నోటికొచ్చినట్టు వాగిండు. ఈ మాటల మీద సినిమా ఇండస్ట్రీ అంతా ఒక్కటై ఏకి వారేసింది. అటెన్క నాదే తప్పు, నేను తెలియక అట్లా మాట్లాడినా, నన్ను క్షమించుండ్రి అన్నాడు. సరే అయ్యిందేదో అయిపోయింది అని అందరు సప్పుడు కూకుంటే ఇప్పుడు మళ్ళీ కొత్త ముచ్చట పట్టుకొచ్చిండు. అదేంటంటే సమంత, విజయ్ దేవరకొండ, ప్రభాసు సూసైడ్ చేసుకొని చచ్చిపోతారట. అంతేకాదు వాళ్ళు ఎందుకు చచ్చిపోతారో కూడా చెప్పిండు మోతవారి. సమంతనట శైతు కొత్త పెండ్లి చేసుకుండు కదా, గా డిప్రెషన్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలేక చచ్చిపోతుందట. విజయ్ దేవరకొండనేమో అన్ని ఫ్లాప్లతోనే ఉన్నాడు, ఆ లాస్ట్ల నుంచి బయటికి వెళ్ళలేక చేస్తాడట. ఇక ప్రభాస్ ముచ్చటకొస్తే ఆయన సినిమా రాజాసాబ్ షూటింగ్ అప్పుడు దెబ్బలు దాకి పోస్ట్ పోన్ చేసిరు కదా, ఆ ఒక్క దెబ్బనే కాదు ఇక ఇప్పటి నుంచి ఆయనకు అన్ని దెబ్బలు అన్ని గండాలే ఉంటాయట. ఆయనకు బాడీ సహకరించదు, ఇప్పటికే అన్ని రోగాలతో ఉన్నాడు, ప్రభాస్ కూడా జల్దీ చచ్చిపోతాడు అని వాగిండు ఈ వేణుస్వామి ఇట్లనేవో ఇంటర్వ్యూలా. ఇప్పుడు ఈ ముచ్చట వైరల్ అవుతుండేసరికి కుక్కతో కొంకర అన్నట్టు ఈ వేణుస్వామి బుద్ధి కూడా వంకర్నే, ఈడు మారడు, ఇక ఇసొంటి పిచ్చోళ్ళని పట్టించుకోవద్దు, ఎంత ధైర్యం ఉంటే అట్లా మాట్లాడతాడు అని వచ్చిన తిట్లని నూరి వస్తుర్రు ఈ ముచ్చటారికైనా అభిమానులంత ఇప్పుడు.